ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు గాని తండ్రి చిత్తాన్నే నెరవేర్చుటకే నేను వచ్చితిని. అనగా నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చితిని. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను ఈ భూమి మీద నడిచినంత కాలము నేను నా చిత్తం నెరవేర్చడానికి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేనొచ్చాను అన్నారు. అయితే తండ్రి చిత్తం చేయుట ఆయనకు ఆయన సంతోషము. అంటే తండ్రి చిత్తము చేయుట ఆయనకు సంతోషంగా ఉండేది. జీవితాంతము ఆయన బ్రతికిన కాలమంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే సంతోషించారు. అలా నీవైతే ఎప్పుడైతే మనం పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషపడతామో, ఎప్పుడైతే మనం జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, మనము పరలోకములో నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటాం. ఆయన చిత్తము చేయటానికి ఆయనకు అలవాటైపోయింది. రోజు సాధన చేశాడాయన. కాబట్టి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే సంతోషించాడు. ఆయనకి ఎంత బాధొచ్చినా ప్రభువా గెత్సేమని తోటలో ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని అడిగాడు. అంటే శరీరపరంగా ఆయన ఎంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే నెరవేర్చు అని మరలా ప్రభు చిత్తానికి అప్పగించారు. అయితే మనం అనేక సార్లు మనకిష్టం వచ్చిన రీతిగా దేవుడిని మనల్ని చేయమని అడుగుతాం. ప్రభువా నాకు ఈ బాధ నుండి తప్పించు. ప్రభువా నాకు ఈ యొక్క శ్రమ నుండి తప్పించు అని మనం అడుగుతాం కానీ, ప్రభువా నీ చిత్తమే సిద్ధింపు చెయ్యి అని ఎప్పుడైతే అడుగుతామో తండ్రి సంతోషిస్తారు. అప్పుడు మనకున్న శ్రమలో, మనకున్న బాధలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడుతున్నాం గాబట్టి, ఆయన గూడా మన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాయి. కాబట్టి నీ చిత్తాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడితే, ఆశగొనిన ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా దేవుడు మన చిత్తాన్ని గూడా, మన ఇష్టాన్ని గూడా నెరవేర్చడానికి దయచేస్తారు. కృపను అనుగ్రహిస్తారు. ఇట్టి కృప నీకు, నాకు మనందరికీ దేవుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.